నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు వస్తున్నారంటూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని చంద్రబాబుపై విమర్శల దాడి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వైకాపా హయాంలో జరిగిన మేలు గుర్తించి ఓటు వేయాలని గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి. దేశాభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని మనుగోలులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని కోనేటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పల్లకీ సేవలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో సాధ్యం కాని హామీల్లో మోదీ ఫోటో పెట్టేందుకు బీజేపీ అంగీకరించలేదంటే గమనించాలని, చంద్రబాబు ఏ స్థాయిలో బరితెగించాడో చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ 2014లో 3 ఫోటోలతో మేనిఫెస్టో విడుదల చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వివరించారు. సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు, ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకుని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా 3 కూటమిలో ఉండి 3 ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం చేయగలిగిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచారని, సంక్షేమం అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమెతో పాటు వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి నాయకులు పాల్గొన్నారు. వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా అభ్యర్థి మేరగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న నాయకులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు, శాలువాలతో సత్కరించారు. ముందుగా వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి తదితరులు ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, చంద్రబాబు ఓట్ల కోసం అలవి కాని హామీలు ఇస్తున్నారన్నారు. చేయగలిగిన హామీలనే సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. గత వైకాపా పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.
మే 13 జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరగ మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. 27వ వార్డులో ప్రచారం మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ అంతకుముందు నాయకులు చెప్పి అమల్లో పరచినటువంటి విధానాన్ని చూస్తున్నాము. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రచారంలో చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా 99% అమలుపరిచి ఇంతకుముందు ఏ నాయకుడు చెయ్యని విధంగా పరిపాలన చేశారు. ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు కూడా అలివిగాని పథకాలు పెట్టకుండా చెయ్యగలిగినవే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పథకాలను పెట్టి ప్రజల్లోకి ఇది విడుదల చేయటం జరిగింది. అందరికీ కూడా నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారనేది ప్రజలందరికీ నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నేను మీ ఇంట్లో మంచి చేసుంటేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారంటే ఇంకా ఎంత ధైర్యంగా, ఆయన మీద ఆయనకు అంత నమ్మకం. ఆయన చెప్పింది ప్రతిదీ ప్రజలకు అందించారు. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టడం కానీ, సచివాలయ వ్యవస్థ తీసుకురావటం కానీ, ఇందాక టీవీలో కూడా ఒక ఆయన చెప్తున్నదమ్మా, మమ్మల్ని ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చోమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కావాల్సిన పథకాలు కానీ, మీకు కావాల్సిన సర్టిఫికేట్లు కానీ మీ ఇంటికి వచ్చి అందిస్తారు. ఆ పరిపాలన ఆ విధంగా ఉంటుందని చెప్పాడమ్మా. మాకు ఇంకా ఆ బిడ్డ కావాలి, మాకు మా ఇంట్లో బిడ్డలాగే మాకు అన్ని పనులు చేసి పెడుతున్నారు కాబట్టి ఆ బిడ్డనే మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎంగా కావాలని కోరుకుంటున్నాం చెప్తుంది. నాకు నిజంగా వినగానే చాలా బాగా అనిపించింది. మీరు ఫ్యాన్ వేసుకొని ఇంట్లో చల్లగా కూర్చోండమ్మా, పథకాలన్నీ మీ ఇంటికే వస్తాయి మీకు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మన గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా చెప్పేది, మనకి మేరగ మురళి గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యుడు, చాలా మృదు స్వభావి, ప్రతి ఒక్కరి సమస్యలు వినే నేచరు, ఆయన అందరినీ దగ్గరికి తీయగలరు, ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చగల నాయకుడిని మనకి పెట్టారు. అదేవిధంగా ఎంపీగా గురుమూర్తి గారిని కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన కూడా అంతే, చాలా సౌమ్యుడు. ఇద్దరు మంచి నాయకుల్ని మనకి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఇద్దరిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలనేది కోరిక. ప్రజలందరూ అర్థం చేసుకోండి, అంతకుముందు పరిపాలనా విధానం ఏ విధంగా ఉండింది, ఈ 2019 నుంచి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అనేది అందరూ అర్థం చేసుకోండి. ఏ పార్టీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు అని చెప్పలేదు, ఏది చెప్పలేదు, వాళ్ళ అర్హత మాత్రమే చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పారు. అదేవిధంగా అందించడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఆలోచించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి మీరు 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ ఈ నియోజకవర్గంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. అసాధ్యం అన్న ప్రతి ఒక్కరితో నోరు మీద వేలు వేపించి అది సుసాధ్యం అని ప్రూవ్ చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజ్లే రావు అని మాట్లాడిన మన ముందు ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్లు ఓపెన్ చేసి నిరూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో నుంచి స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? ఒక ముసలావిడ ప్రశాంతంగా ఎండలో తిరగకుండా ఇంట్లో కూర్చుని ఆవిడకి రావాల్సిన పెన్షన్ ఆవిడకి చెల్లింపబడుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి ఘనత కాదా? ఇది నేను నన్ను ప్రశ్నించట్లేదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం మీరు మే 13వ తారీఖున మన పోలింగ్ బూత్లో సమాధానం మీరు ప్రశ్నించుకొని సమాధానంగా ఓటు వేసి నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంతో కూడుకున్న ప్రభుత్వం. అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం ఏంటంటే నిజాన్ని చెప్పడం. పబ్బం గడుపుకుందాం, తోచింది చెప్పుకుందాం, నచ్చింది రాసుకుందాం అని అనుకుంటే ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు. ఈరోజు ఇచ్చి రేపు వెబ్సైట్లో నుంచి లేపేసే హామీలు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. కానీ నిజాన్ని చెప్తాను, నేను చేయగలిగింది ఇది, నేను ఇది చేయగలుగుతాను, నా శక్తిని మించి నేను పనిచేస్తానని చెప్పే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అటువైపు ఏకైక నాయకులు లేరు, 100 కొద్ది నాయకులు అందరూ కలిపి కూటమిగా ఏర్పడ్డారు. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో చూస్తుంటే చెప్తారు, రుణమాఫీ అంటారు, ప్రభుత్వం చేతిలోకి రాగానే అంతా ఉచితనే అంటారు. వాళ్ళ ఇష్టం. మనం చేయలేనిది ఏదైనా చెప్పుకుందాం, రాసుకుందాం. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదండి, ఆ కాలం పోయింది.
ఈరోజు జనాలు మనందరికంటే తెలివైన వాళ్ళు, ఓటర్కి మించి తెలివైన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ 2024లో కానీ 2029లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. జనాలకి జనాలకి సంక్షేమాన్ని అందిస్తారు, వాళ్ళ సంతోషాన్ని అందిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల సంతోషాన్ని ఆయన ఆస్తిగా భావిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది పదవులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది పైసలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ప్రజలు. అలాగే ఆయన ఎంచుకున్న నాయకులు ఇద్దరు, మన గురుమూర్తి గారు కానీ మేరిగ మురళీధర్ గారు కానీ, గురుమూర్తి గారు అయితే ఆయన దగ్గరికి వెళితే పని జరగదు అని చెప్పిన వాడు ఇప్పటిదాకా ఎవరు లేరు. ఎటువంటి పనైనా సరే ఆయన శక్తికి మించి ఆయన ఏ టైంలో అయినా సరే ఖచ్చితంగా చేసే వ్యక్తి గురుమూర్తి గారు. అలాగే మేరిగ మురళీధర్ గారి గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 24 గంటల్లో 7 రోజుల్లో 365 రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఖచ్చితంగా అందుబాటులో ఉండే వ్యక్తి మేరిగ మురళీధర్. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బాలిపోయిన రమేష్, నాసిన నాగులు, బత్తిన విజయ్ కుమార్, కోదండ రామయ్య, సురేష్ రెడ్డి, సాయి, షంషీర్, నర్సయ్య, గిరిబాబు, చిన్న, అజీజ్ ఖాన్, సురేష్, అన్నం, మురళి, రాఘవరెడ్డి, ఆల్తాఫ్, జహీర్, సుబాన్, మండి శ్రీనివాసులరెడ్డి, శశిధర్ రెడ్డి, పూర్ణచంద్ర, సుప్రియ, విజయ్, రఫీ తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్, ఎంపీగా గురుమూర్తులను గెలిపించాలని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి తదితరులు ప్రజలను కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లేయాలని అభ్యర్థించారు. ఆయా ప్రాంతాల్లో నాయకులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు, సీమా సింగంలా తొడగొట్టే చూడు, ఊరంతా ఉండాలి తోడు, దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే. సిద్ధమంటూ ముందుకుంటాం మేం, మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. Vanessa City,
ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై దూకింది మీకోసమే. సంబరం చెయ్యండి ఈ రోజు రా, తగోడు తింటేలా తప్పులు పట్టండి రా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. కోట్ల మందిలో ఒకడు, కొండంత అండగున్నోడు, కొండనైన ఢీ కొట్టే యువశక్తి వెంట ఉన్నోడు. ప్రజాసేవకై నిరంతరం పరితపించి పనిచేశాడు. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. అజాత శత్రువు ఆత్మబంధువు అందరి మిత్రుడు మురళన్న, అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించే మన మురళన్న. అనుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించే మన మురళన్న. నాయకుడై ఈ ఎమ్మెల్సీగా ప్రజలను ఆదుకున్నాడు, మన కోసం మన నేతగా ఎదిగి ప్రగతి బాటలో నడిచాడు. మన కోసం మన నేతగా ఎదిగి ప్రగతి బాటలో నడిచాడు. స్వయం కృషితో శిఖరాలకు ఎదిగిన ప్రతిభాశాలి మురళన్న, వర్గ భేదాలు లేకుండా అందరూ నా వాళ్ళంటాడు. పట్టు వదలని విక్రమార్కుడై ప్రగతినెంతో సాధిస్తాడు. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. గ్రామ గ్రామాన ప్రగతి బాటలు నడిపించే వెలుగుల సూర్యుడు. రైతులు మహిళలు యువకులకు ఆత్మీయుడుగా ఉంటాడు. రైతులు మహిళలు యువకులకు ఆత్మీయుడుగా ఉంటాడు. దళిత గిరిజనుల చేయూత, ప్రజాసేవ తన మనసంతా, కార్మిక కర్షక సోదరుల. చిల్లకూరు మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 4 గాయాలయ్యాయి. కారు ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 గాయపడ్డారు. కోట నుండి గూడూరుకు ప్రయాణికులతో ఆటో వెళ్తోంది. అదే సమయంలో నాయుడుపేట నుండి నెల్లూరుకు వెళ్తున్న కారును వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 4 గాయపడ్డారు.
గాయపడ్డ క్షతగాతులను కారు డ్రైవర్ గూడూరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలిసింది. దేశాభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు తెలిపారు. మనుబోలులో ఆయన నాయకులతో కలిసి చర్చించారు. అనంతరం వరప్రసాదరావు మాట్లాడుతూ దళితుడి ఎదుగుదల ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. త్వరలో జరగబో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా ఉన్న తనకు ఓట్లేసి గెలిపించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, కిరణ్ కుమార్, సాని వెంకటరమణయ్య, చల్లగిరి చిట్టిబాబు, రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, మురళి, పోలా శ్రీనివాసులు, ఉడతా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం దళితుడు నాయకుడిగా ఎదగకూడదనే ఉద్దేశంతో నన్ను ఎమ్మెల్యేగా వేశాను. ఎమ్మెల్యేగా వేసినప్పుడు మరలా నేను క్రమశిక్షణతో ఉన్నప్పుడు కూడా ఏ కారణం లేకుండా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేకుండా ఏదో నామినేషన్ పోస్ట్ ఇస్తామని చెప్పినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. అంతకంటే కూడా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అహంకారంతో, నియంత్రణతో, అవినీతితో రాజకీయం చేశాడో నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా బాధ అనిపించింది. చిల్లకూరు కొరకు నీ అవినీతి కొరకు ఆ డబ్బులు రావాలా, ఆ డబ్బులు వచ్చేసి మళ్ళా ప్రజలను కొనుక్కోవాలా, లేదా ఓట్లు కొనుక్కోవాలా, మళ్ళా అధికారం తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప ఈ విధంగా అన్నీ కూడా అక్రమాలు జరిగిపోతున్నాయి, రౌడీజాలు ఎక్కువైపోయాయి. కనుక నేను చేతులు జోడించి కోరుతున్నా, నేను ప్రత్యక్షంగా చూశా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి పాఠం అంటూ నేర్పించకపోతే అహంకారం మీరిపోతుంది. ఆయనకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా అయిపోతుంది. కనుక చివరికి మరొక్కసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్యానికి దూరం అయిపోతారు. కనుక తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ, ముఖ్యంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా, మనుబోలు మండలం నుంచి మాట్లాడుతున్నా, చేతులు జోడించి కోరుతున్నా, ఒక్కొక్కరు కూడా రేపు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి చేతులు జోడించి కోరుతున్నా. సోమిరెడ్డి గారు స్వామిలు సర్వేపల్లిలో దందాగిరి అవినీతికి అవకాశాలు లేకుండా చేయాలి అంటే తప్పనిసరిగా సోమిరెడ్డి గారిని గెలిపించుకోవాలా. వారికి మార్పు, ఇక్కడ ప్రజలకు మార్పు అవసరం. ఒక్కొక్క పోలీసుల గురించి చెప్తుంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు ఎలా తయారంటే చివరికి వారి కింద ఉన్న ఒక స్టూజెస్ అంటారు ఇంగ్లీష్లో, ఒక బొమ్మల్లాగా తయారైపోయారని చెప్పడం ఎంత అసహ్యకరంగా ఉందంటే గవర్నమెంట్ సర్వీస్ కూడా అలా తయారైపోయారు. కనుక ఇక్కడ సోమిరెడ్డి గారిని గెలిపించండి. అలాగే నన్ను కూడా నా లక్ష్యం యువత భవిష్యత్తు అని, చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరుస్తానని మాజీ మంత్రి మరియు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 3వ మైలు, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గమనిస్తామండి, ఎవరు చెప్తున్నారు ఇప్పుడు, ఎవరు చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ప్రచారాన్ని ప్రారంభించాం. అయితే ఈ ఏరియాలో ఎక్కడైతే మేము తిరుగుతున్నామో ఆ ఏరియాల యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చాలా చిన్న పనులు. వీళ్ళ యొక్క సగటు ఆదాయాన్ని పెంచేదానికి ప్రభుత్వం ఖచ్చితంగా చేతినివ్వాలి. అటు సంక్షేమ పథకాలు ఇస్తూ, సంక్షేమ పథకాలు అనేది ఓన్లీ టెంపరీ, కానీ వాళ్ళు ఆర్థికంగా పర్మనెంట్గా డెవలప్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో దాదాపు 28 వర్క్స్ టేకప్ చేసాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత వచ్చి ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు, ఎల్ఈడి లైట్స్ కావచ్చు, తర్వాత టెంపుల్స్ దగ్గర ఘాట్స్ కావచ్చు, తర్వాత బారాషాహి దర్గా, షాదీ మంజల్, అదేవిధంగా మహిళలకంటే ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్, గోషా హాస్పిటల్, కోనేరు దగ్గర ఆ కోనేరు మొత్తం టోటల్గా గ్రానైటైజ్ చేయటం, ఇవి కాకుండా అన్నా క్యాంటీన్స్, అది కాకుండా ఏసీ బస్ షెల్టర్స్, ఇట్లా పేదలు, నిరుపేదలకు దాదాపు 47,000 హౌసెస్ని యాక్చువల్గా శాంక్షన్ చేసాం.
టిట్కో గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ల వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంజనేయ స్వామి వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద శ్రీరామ నామస్మరణతో పల్లకీ సేవ ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు వస్తున్నారంటూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని చంద్రబాబుపై విమర్శల దాడి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వైకాపా హయాంలో జరిగిన మేలు గుర్తించి ఓటు వేయాలని గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలు కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి. దేశాభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని మనుగోలులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని కోనేటిమెట్టలో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పల్లకీ సేవలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వేసే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.